ఐ డోంట్ నో వాట్ టు స్పీక్ బికా అన్నీ చెప్పేశారు ఇద్దరు. నాకు చెప్పడానికి ఏమీ లేదు. ద మూవీ ఈజ్ ఆల్రెడీ హిట్ దేర్ వరల్డ్ వైడ్. I hope it will be very big hit here also. And whenever I come to Hyderabad or Telugu industry, I receive a lot of loves from you. And thank you so much. Thanks a lot. And thanks to my producer and my director Nitya and everybody in our team. And thanks a lot. Thank you. Producer చెప్పాను, రాంబాబు గారు చాలా బాగా రాశారు మీరు. చాలా బాగా నాకు నచ్చింది. అర్థం కాలేదు. నేను నిజం చెప్తాను, అర్థం కాలేదు, కానీ వినడానికి బాగుంది. నిత్య అడిగాను, షీ సెడ్ ఇట్ ఇస్ సేమ్ లైక్ తమిళ్ అండ్ వెన్ యూ లిసన్ ద సాంగ్ ఇట్స్ వెరీ స్వీట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. నాకు మక్కల సెల్వన్ చాలు, వేరే ఏమీ వద్దు. ఓకే, మీ ఐడియాని పాటలు పెట్టండి, నా పైన కాదు. But it was a very live show, sir, that you speaking, the live show, and you speak and she's dancing. This is first time, no? Kada? Chala bagundi. And Nitya gurinchi Nitya cheptaru. That's very nice. Thank you. Sir, ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ కదా మీరు. సో ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి రియల్ లైఫ్లో దానికి ఏమైనా పొంతనుందా, మ్యాచింగ్ ఉందా? అందరికీ ఉంది. అందరికీ ఉంది. ఎవ్రీబడి విల్ గెట్ కనెక్ట్. సార్, మా అందరికీ పరోటా ఎప్పుడు తినిపిస్తున్నారు, మా తెలుగు వాళ్ళందరికీ? హిట్ హిట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరు రండి, అందరికీ నేను పరోటా ఇస్తాను. నాకు పరోటా నాకు యు నో హౌ టు కుక్ ద పరోటా? నాకు తెలుసు, పరోటా చేయడం తెలుసు. 2 months కోర్స్ చేశాను. 2 months కోర్స్. నైస్ సార్, నైస్. అయితే మీ వైఫ్ చాలా నా పరోటా కూడా నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన షూట్ టైంలో మాకు కుక్ చేసి ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా ఆ పెద్ద ఇది కళ్ళు ఏంటి, పెనం పెనం, దానిపైన చాలా చాలా కుక్ చేసి ఇస్తూ ఉంటారు నాకు. లైక్ we made paratha, we know paratha pongal also. Yeah, that's ఆయన చాలా క్రియేటివ్ కుకింగ్ లో. ఆయన ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఇస్తారు, మేమందరూ తినాలి. అది అందరి పైన టెస్ట్ చేసాం ఎలా వస్తుంది, తిన్న తర్వాత ఏమైనా అవుతుందా లేక లేదు. షార్ట్ మధ్యలో నాకు చాలా ఆకలేస్తుంది అంటే, నిత్య తింటారా, ఆమ్లెట్ చేయనా అని చెప్తారు. ఓకే అంటే అక్కడ స్టోన్ మీద స్పెషల్ ఆమ్లెట్. స్పెషల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మనం తమిళ్ వర్షన్లో వాళ్ళిద్దరు ఆ హుక్ స్టెప్ వేస్తే చూసాం, మన తెలుగు పాటకు కూడా వేయాలి కదా. మీరు అందరు రెడీగా ఉన్నారు కదా ఆ హుక్ స్టెప్ కోసం? ఎస్ సార్, ఒక్క 2 స్టెప్పులు సార్ మా తెలుగు ఆడియన్స్ కోసం. నేర్చుకుని వస్తాను సార్. సేమ్ సార్, ఏం లేదు సార్, లాంగ్వేజ్ సేమ్ కానీ స్టెప్పులు మాత్రం సేమ్. ఇప్పుడు అన్ని మర్చిపోయి ఉన్నా, నాకు ఫీవర్గా ఉంది. సారీ సార్. సార్ సార్ ఒక 2 స్టెప్పులు సార్, మ్యూజిక్ పెట్టగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు రాదు, మేడంకి వస్తాయి. సార్ మేము ఏం పాపం చేసినాం సార్ తెలుగు ఆడియన్స్? నేను ఏం పాపం చేశాను మేడం? ఎందుకు ఎలా చేస్తారు మేడం? పోనీ అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది సార్, మేము అందరం కనెక్ట్ అయినాం. ఏంటి అంటే, పెళ్లికి ముందు ఏమని పిలవాలి అని. ఆ డైలాగ్ ఆ వాయిస్ నా వాయిస్ కాదు, నిజంగానే నా వాయిస్ కాదు అది. కానీ నా వాయిస్ అలాగ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా ఉంది. ఒక టాలెంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేశారు. లేదు చూడండి, ఏంటి సార్ ఇంత మోసం చేస్తారు? అంత తెలుగు వస్తే నేను ఎందుకు ఎలా మాట్లాడుతున్నాను తెలుగు? సార్ అక్కడ రాసి ఇచ్చింది సార్, నేను కూడా పాటలు రాసి వచ్చాను. రామ్ గౌరా, ఓకే ప్లీజ్ ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. ఐ లైక్ ద జెంటిల్మెన్. యా, ఆ మేడంకి రాదు, మీకు వచ్చు. అయ్యో సార్, కనీసం ఒక్క డైలాగ్ అయినా చెప్పండి సార్. పెళ్లికి ముందు ఈవిడ ఏమని పిలవాలి అని అడిగారు కదా, పెళ్లి తర్వాత కూడా ఒక డైలాగ్ ఉంది కదా, అది. అయినా ఇప్పుడు వేరే ఫిల్మ్ షూట్ చేస్తున్నారండి, ఆ ఫిల్మ్ మూడ్ లో, ఆ ఫిల్మ్ డైలాగ్స్ కావాలంటే చెప్తారు. ఆ ఫిల్మ్ మూడ్ లో ఉంటాను. పూరి గారు ఫిల్మ్ చేస్తాను, అప్పుడు షూటింగ్ లో వచ్చాను. చెప్తే పూరి గారు నన్ను కొడతారు. ఇప్పుడు ఫిల్మ్ ఇంకా ఇప్పుడు షూట్ జరుగుతుంది, ఇప్పుడు చెప్తే అది ఏంటి తప్పు కదా.